హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గాయస్ అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. అసలు 30% సబ్స్క్రైబ్ ఉంటే రిమైనింగ్ అంతా నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొంచెం నాకు కూడా బూస్టప్ ఉండి వీడియోస్ చేయాలి అనిపించింది. మీకే హెల్ప్ అవుతుంది కదా. ఇంటర్వ్యూస్ ఎక్కడున్నాయి ఏంటో చెప్తున్నాను కదా. ఈరోజు అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ జాబ్స్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి కొరినోస్ హెల్త్ కేర్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. సో ఇదైతే వచ్చి కంపెనీ నేమ్. కరెంట్లీ అయితే వచ్చేసి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. అండ్ అలానే ఇదైతే వచ్చేసి నైట్ షిఫ్ట్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. కంపెనీ లొకేషన్ అయితే వచ్చేసి మొహాలి అండ్ నోయిడా అనమాట. సో ఓన్లీ నైట్ షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ మస్ట్ హ్యావ్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమో. సో గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమో కానీ కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. 2019 నుంచి ఎవరైతే పాస్ అవుట్ ఉన్నారో అక్కడ నుంచి అబోవ్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ రెజ్యూమ్ పెట్టడానికి ఈమెయిల్ ఐడి ఇచ్చాను. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. సో వాళ్ళు డైరెక్ట్గా మీకు రెజ్యూమ్ పంపించి పెట్టచ్చు. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను కాబట్టి సో వాళ్ళకి కాల్ అయినా చేయొచ్చు. అయితే వచ్చేసి కంపెనీ అయితే వచ్చేసి స్కైవేవ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇది హెచ్సిసి మెడికల్ కోడింగ్ అనమాట. ఎవరికైతే 6 months చెప్పాను కదండి, లాస్ట్ కాకుండా అంతకన్నా బిఫోర్ వీడియోస్లో చాలామంది కామెంట్ చేసి ఉన్నారు, హెచ్సిసి కోడింగ్ అక్క మాకు 6 months ఇట్లాగా అయిపోగానే మమ్మల్ని తీసేశారు, లేదా 9 months అయిపోయిన తర్వాత వాళ్ళకి అది అయిపోతుంది కదా అండి. సో తీసేయడం లేదా లే ఆఫ్స్ జరిగినప్పుడు హెచ్సిసి దాంట్లో అయితే పోవడం అయితే జరిగిందని ఒక 2-3 కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఓన్లీ హెచ్సిసి పర్టికులర్గా కోడింగ్లో అడిగారు. ఎపిసోడ్స్ నుంచి అనుకుంటా వాళ్ళు ఇట్లా అయిపోయింది అక్క మాది ఇలా కాంట్రాక్ట్ అనేసి. సో వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఎవరైనా కూడా హెచ్సిసి కోడింగ్ ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ట్రై అయినా చేయొచ్చండి. కానీ 6 months అయినా అట్లీస్ట్ 6 months కోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆ యొక్క హెచ్సిసి స్పెషాలిటీలో. లొకేషన్ అయితే వచ్చేసి కొండాపూర్, హైదరాబాద్ లొకేషన్లో కొండాపూర్ ఏరియాలో వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయి. కంపెనీ అయితే వచ్చేసి స్కైవేవ్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇది వచ్చేసి సర్టిఫికేషన్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్వాలేదు అనమాట. బోత్ సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్. టైమింగ్స్ అయితే వచ్చేసి షిఫ్ట్ 1 PM to 10 PM. సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. ఆఫ్టర్నూన్ 1కి వెళ్తే నైట్ 10 PM వరకు అయితే ఉంటుంది వర్క్ అనేది. సో ఇక్కడ వీళ్ళు అయితే వచ్చేసి కంపెనీ గురించి అయితే ఇచ్చారనమాట. స్కైవేవ్ సాఫ్ట్వేర్ అనేది ఏంటి అనేసి నార్మల్గా వాళ్ళ కంపెనీ గురించి అయితే చెప్తున్నారు. డెడికేటెడ్ టు పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ డెలివరింగ్ టాప్ నాట్ సొల్యూషన్ టు అవర్ క్లయింట్. సో వాళ్ళ కంపెనీ గురించి అయితే ఇచ్చేసేసారనమాట. సో జాబ్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. వీఆర్ లుకింగ్ ఫర్ స్కిల్డ్ హెచ్సిసి కోడర్స్ to join our team. As an HCC coder, you will be responsible for reviewing the medical records to assign accurate diagnosis codes to ensure the proper reimbursement and compliance with coding guidelines. ఏం లేదండి, వాళ్ళ హెచ్సిసి స్పెషాలిటీలో అట్లీస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ కోడింగ్ గైడ్లైన్స్ యూజ్ చేస్తూనే మనం కోడింగ్ అయితే చేస్తాము. సో అదే మెన్షన్ చేశారు వీళ్ళు కూడా. సో ఒకసారి కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే చూసేద్దామండి. రివ్యూస్ అండ్ అనలైజ్ ద పేషెంట్ మెడికల్ రికార్డ్స్ టు అసైన్ ద హెచ్సిసి కోడింగ్. సో ఓకే, ఏం లేదండి, రెస్పాన్సిబిలిటీస్ అయితే ప్రతి వీడియోలో చెప్పేది అనమాట. క్వాలిటీ మెయింటైన్ చేయాలి, యాక్యురసీ మెయింటైన్ చేయాలి, కోడింగ్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఆ బుక్స్ మనం సిపిటి ఈ ఒక బుక్స్ని యూజ్ చేస్తూ మనం కోడ్ అయితే చేస్తాం కదా. కోడింగ్ గైడ్లైన్స్ అయితే పక్కా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్డేటెడ్గా ఉండాలి. కోడింగ్ గైడ్లైన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. కొలాబరేట్ విత్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ టు క్లారిఫై ద డయాగ్నోసిస్ అండ్ ఎన్ష్యూర్ ద అక్యురేట్ కోడింగ్. స్టే అప్ టు డేట్ విత్ ద చేంజింగ్ కోడింగ్ రెగ్యులేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇప్పుడు చెప్పాను, ఖచ్చితంగా అప్డేటెడ్లో అయితే ఉండాలి మనం ఖచ్చితంగా కోడింగ్ గైడ్లైన్స్కి. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎలా అప్లై చేయాలనేది వీళ్ళు చెప్పారు ఇక్కడ. హెచ్సిసి కోడింగ్ ఎవరికైనా స్పెషాలిటీలో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు మీకు ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ రెజ్యూమ్ చేయాలి. అండ్ కవర్ లెటర్ ఆఫ్ అవుట్లయింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ టు. సో మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, హెచ్సిసి కోడింగ్లో ఉందా లేదా దేనిలో వేరే ఏదైనా ఉందా, దేనిలో ఉంటే దానిలో మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని సబ్జెక్ట్లో మెన్షన్ చేసి, అండ్ అలానే మీకు క్వాలిఫికేషన్ లైక్ లైసెన్స్ గ్రాడ్యుయేట్సా లేదా నాన్ లైసెన్స్ గ్రాడ్యుయేట్సా. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అనుకుంటా అండి, ఇది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఎనీ గ్రాడ్యుయేట్స్ అని తీసుకుందాము. వాళ్ళైతే వీడియోలో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎనీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అని లేదా నాన్ లైసెన్స్ అనేసి. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏంటి లేదా ఓన్లీ మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏంటి అనేది మీరు ఇక్కడైతే మెన్షన్ అయితే చేయొచ్చు అండి. సో వీళ్ళు ఇక్కడ ఎందుకు మేబీ ఓన్లీ లైఫ్ సైన్స్ అని చెప్పలేదు అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ నాన్ లైఫ్ సైన్స్ వాళ్ళకి కూడా హెచ్సిసి స్పెషాలిటీలో ఇలా చేసేసి ఉండొచ్చు కదా, అంటే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సో వాళ్ళ కోసం కూడా మంచిగా అయితే యూజ్ అయితే అవుతుందండి. సో మిస్ అయితే అవ్వద్దు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. హైదరాబాద్ లొకేషన్లోనే కంపెనీ కూడా ఉంది కాబట్టి
మీరు వీళ్ళు కనుక కాల్ లిఫ్ట్ చేయకపోయినా ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ పెట్టి రెస్పాండ్ అవ్వకపోయినా మీరు డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి అక్కడ మాట్లాడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 6 months అట్లీస్ట్. నెక్స్ట్ కంపెనీ అయితే కొరియా హెల్త్ అనమాట. లాస్ట్ వీడియోలో కోయంబత్తూర్ లొకేషన్ చెప్పాను, ఈ వీడియోలో బెంగళూరు లొకేషన్కి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. మెడికల్ కోడింగ్ అనమాట ఫ్రెషర్స్కి. నెక్స్ట్ కొరియా హెల్త్ కంపెనీ అంటే ఖచ్చితంగా అన్ని కొరియా హెల్త్ లొకేషన్ ఏరియాస్లో అయితే సేమ్ ఉంటుందండి. సప్లీస్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకోరు. బెంగళూరు లొకేషన్లో అయినా అంతే, కోయంబత్తూర్ అయినా ఎక్కడైనా కూడా అంతే అండి. సో ఒకసారి సప్లీస్ లేకుండా అయితే ట్రై అయితే చేయండి. అండ్ గ్రాడ్యుయేషన్లో కూడా 60% ఉండాలన్నమాట, 10th అండ్ ఇంటర్లో కూడా. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చేసేసారు. ఎవరికైతే ఒక్కసారి పాస్ అయితే వేయడం అయితే చూసుకోండి అండి క్వాలిఫికేషన్. అండ్ ఖచ్చితంగా లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, కానీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి వాళ్ళు కూడా. మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పేశారు, ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్. అండ్ ఇక్కడ బెంగళూరు లొకేషన్లో less than 28 years మాత్రం ఉండాలి ఖచ్చితంగా. less than 28 years మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ విల్లింగ్ టు వర్క్ ఎట్ నైట్ షిఫ్ట్స్ అనమాట. నైట్ 9 PM టు మార్నింగ్ 6 AM వరకు అయితే షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. నైట్ షిఫ్ట్ కూడా చేయగలగాలన్నమాట. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి CRC సర్టిఫికేషన్ ఇస్తామంటున్నారు AAPC నుంచి. అండ్ అలానే అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు రెజ్యూమ్ అన్న పెట్టండి, లేదా ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశాను. సో ఈమెయిల్ ఐడికి కూడా రెజ్యూమ్ పెట్టచ్చు. అండ్ కాల్ అయితే చేయండి. వాట్సాప్లో రెజ్యూమ్ కూడా పెట్టండి, ఈమెయిల్ ఐడికి కూడా రెజ్యూమే పెట్టండి. ట్రై అయితే చేస్తూ ఉండండి. ఏ సర్టిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి CRC సర్టిఫికేషన్.